పరిశుద్ధుల తండ్రి నామం చేస్తున్నాను. ఎక్కువ తర్వాత ఆదివారం ప్రవేశించండి జన్మకి పొందడం చేస్తూ పాటలతో ఆరాధనలో వాక్య జ్ఞానంలో తోడండి నడిపించుకొని ప్రార్థిస్తూ ఆదివారం ఎంతవరకు అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపించుకొని ప్రార్థిస్తూ వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ బిడ్డల్ని దేవాలయాన్ని కల్పించవద్దండి. ఇంకా రావాల్సిన బిడ్డలతో తోడుకు రావాలని సహాయం చేయడం ప్రార్థిస్తూ కీర్తనతో నామం మహిపరిచి స్థుతించే ఘనతను అటు శక్తిని మా కలిగించే సహాయం చేయమని మీరు ఘనత మహిమ ప్రభావం పొందుతారని యేసు పరిశుద్ధ నామం వేడుకుని ప్రార్థన చేస్తున్నామని. ఆమేన్. మన క్రైస్తవ కీర్తనకు వస్తుందండి. 6వ పాట భీకరంలో మాయకు వారి కీర్తనతో దేవుని నామం మహిమపరుచుకుంటాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు
నాకు ఆనంద సంతోషము కలిగించే దేవుని ఎందుకు చేరదు. దేవా, నా దేవా, సిద్ధాలు వహించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రైన దేవుని సమీపించి ఆ నిధులు మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. సర్వశక్తి గల దేవ, దీనులము పాపులు మరియు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిన మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రములకై వచ్చుచున్నాము. మా బరువు చనిపోటకై నీ జనప్రియ కుమారుడిచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆ నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. నేను నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గురించి, నీ చిత్తమును గురించి సరైన జ్ఞానము, నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధిపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుడిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమును విశ్వాసించు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. ఓ ప్రభువా, నీ రక్షణ మాదరికి దయచేయము. తర్వాతి 15వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చూచాను. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవులన్నీ ఆలకింపుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపున ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము.
నిచ్చిడువైనవు మా తండ్రి. నీ ఎడతెగని కనికరముతో నీ సంఘమును పవిత్రపరిచి కాపాడు. అది నీ సహాయముల చేత దాన్ని ఎల్లప్పుడూ సంరక్షించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా యొక్క దేవుడు యుగయుగములు జీవించుచు పరిపాలించుచుడు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రితం తర్వాతి 15వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగం నుండి 6వ అధ్యాయము 10వ వచన భాగం లేఖన భాగాన్ని ఖమ్మం వలన చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. పత్రికలోని పాఠభాగం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైనా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంది. ఒకరినొకరు వివాదములకు రేపటియు, ఒకరినొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉండును. సహోదరులారా, ఒకడు ఏ కఠినంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై తీసుకొనచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకరి భారములను ఒకరు గురించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి ఎవరైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వారిని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకున్నది. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోయి దేవుడు వ్యతిరేకింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేత ఎందు ఇసుకగా ఇద్దము. మనము అలయక మేలు చేసి నేను తగిన కాలం ముందు పంట కోరుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయను. ఏర్పాటు చేయబడిన పత్రికలోని పాఠభాగము ఇంపదగినది. సువార్తలోని దేవుని వాక్య భాగము పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 34వ వచనం వరకు దేవతల్లి మోహన్ గారు చదవాలని ఆహ్వానిస్తున్నారు. ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 34 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునికి సిరిగిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహముల గురించి అయినను చింతింపబడి. ఆహారము కంటే ప్రాణములు, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూరుడి, అవి విత్తవు, కోయవు, గొడ్డలో కూర్చుగలవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కాదా? మీలో ఎవరను చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపలేరా? అడవి పువ్వులు ఎలా
ఎలాగో ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడగవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అవి గట్టిని దేవుడు ఇలాగో అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారితులు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడేవు. రేపటిని గురించి చింతింపబడి రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. ఈ దినములుగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస భాగం అపోస్తుల విశ్వాస ప్రమాణమును కలిసి ఒప్పుకుంటున్నాం. భూమి సృజించిన సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భమున ధరింపబడి కన్యకగా మరి పుట్టి పొద్దులారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్టంలో చనిపోయిన వారి నుండి మూడవ నుండి పరలోకమునకి సర్వశక్తి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులను మృతులను దయచేసి కూర్చోనండి. ఈరోజు వాక్య ధ్యానం అందించేవారు మన సంఘ గురువర్యులు రెవరెండ్ కె. జోసెఫ్ కేరీ గారు మనకి వాక్య ధ్యానం అందించినారు. ఈ సమయంలో వాక్య ధ్యానం ముందుగా 474వ కీర్తన పాడి దేవుని మహిమపడదాం. యేసుని కొరకై ఎలా జీవించారు. Thank
कृपया समापन करेगा దేవుడి వచ్చిన చెప్తున్న మరొక విశ్రాంతిని మనం ప్రవేశపెట్టడానికి ఎంతపడిన దేవాలయం మనకు తెలియజేస్తున్నాం. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవాలయాన్ని దర్శించుకోవడానికి దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ధన్యతను బట్టి ఎల్లప్పుడూ దేవుని స్థుతించగలగా మనం ఈ విశ్రాంతిని పరిశుభ్రంగా ఆచరించడానికి చేసేటని బట్టి దేవునికి మరొకసారి మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు ప్రభుపేట శుభంగా తెలియజేస్తున్నాం. 2 పాఠ్య భాగాలను చదువుగా ఉన్నాం. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ డబుల్ మైండెడ్ లైఫ్. డబుల్ మైండెడ్ లైఫ్, మనసుతో ద్వంద్వ మనసు, 2 తలంపులు, 2 ఆలోచనలు మానవుని జీవితంలో మిళితమైపోయి డబుల్ మైండెడ్ లైఫ్. ఈ 2 మనసులు, 2 విమర్శలు కలిగిన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇవి ఎలాగా ఉద్భవించినాయి, ఈ 2 మనసులు అనేవి ఎలాగో వచ్చినాయి. ఒకటి లోకానుసారమైన జీవితం, 2 దైవానుసారమైన జీవితం. ఈ 2 జీవితములు మనం మిళితమై ఉన్నాం. మన తలంపులు, మన ఆలోచనలు విభిన్నంగా మారుతూ ఉన్నది. డబుల్ మైండెడ్ లైఫ్. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అరణ్యంలోనికి నడిపించినప్పుడు, ఆ నడిపించిన తర్వాత దేవుడు ఆజ్ఞయించినప్పుడు మీరు ఎలా ఉండండి, అలా ఉండండి అని చెప్పినప్పుడు ఆజ్ఞలను అతిక్రమించారు. ఈ ఇశ్రాయేలు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డబుల్ మైండెడ్ ఏ విధంగా తన మనస్సును, తన విమర్శకులే జీవితాన్ని ఏ విధంగా తను పతనం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ తండ్రి దేవుణ్ణి స్తుతించు. వేటికి సాగిలపడకో వాటిని మనము తప్పక విగ్రహాలకు వేటికి సాగిలపడకుండా నేనే దేవుడిని, నేనే నన్నే పూజించదని చెప్పిన దేవుడు మర్చిపోయాడు. ఎన్నో అద్భుతాలు జరిగించాడు అరణ్యంలో. కానీ వారి జీవితం మాత్రము దేవుడు చేసిన కార్యములు మర్చిపోతున్నారు. ఎప్పుడు మర్చిపోయి మళ్ళా విగ్రహాలకు లోనవుతున్న జీవితాలు మనం ఎన్నెన్నో చూడగలుగుతున్నాం. ప్రియ దేవుడిలా, దేవుడి యొక్క ఉద్దేశం ప్రేమించిన ఇశ్రాయేలీయులు తన మనస్సును మార్చేయడానికి అనేకమైన మనుషులు అభ్యంతరకరంగా ఉంటారు. దైవికంగా ఉంటామని ఒక్కొక్కసారి దైవికంగా ఉన్నప్పుడు కూడా మనము ఆ దైవికమైన జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో ఆటంకాలు వస్తాయి. మీరు గమనించినట్లయితే అరణ్యంలోనికి ఇశ్రాయేలును నడిపించినప్పుడు వాళ్ళ మైండ్ని మార్చే వ్యక్తులు ఎవరో తెలుసా? యెహోవా తండ్రి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని అరణ్యంలోనికి నడిపించినప్పుడు ఎక్కువగా శోధించేవారు ఎవరంటే అన్యులు. ఎవరు? అన్యులు. నేను ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటాను, యెహోవా తండ్రి ఇశ్రాయేలు ప్రజలతో పాటు అన్యులు ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి మన నిర్మాకాండ గ్రంథాలకు మనం ఒకసారి మనం విన్నట్టయితే 12వ అధ్యాయము 37వ భాగంలో చెబుతాడు. అప్పుడు ఇశ్రాయేలు రామేసు నుండి సుక్కోతుకు ప్రయాణము పోయి వారి పిల్లల కాక కాల్బలము 6 లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును జాగ్రత్తగా గమనించారు. అనేకమైన అన్యజనుల సమూహములు కూడా
ఈ మోసే సేనాపర్వతం నుండి 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టారంటే ఈ అన్యజనులే. ఏమవుతాడు, దేవుడు లేడు, ఏదో చేయండి, ఏదో దేవుడిని చేయాలంటే దేవుడిని చేయమంటే దోణ చేశారు. ఎవరు ప్రేరేపించారంటే ఈ అన్యజనులు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎదుగుతున్నాడంటే క్రైస్తవ జీవితంలో సాతానుడు అన్యుడుగా వచ్చి అభ్యంతరం పెడుతూ ఉంటాడు. ద్విమనస్సు కలిగి జీవితాలను మనం జీవించే బిడ్డలు కావాలి. అనగా ఆరాధన నియమములు తండ్రి అయిన దేవుడిని స్తుతించక, దేవుడిని స్మరించక, తాను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును దూడలు పూజించారు. ద్విమనస్కులైపోయారు వారి జీవితాలు. రెండవది, ఒకటి ఆరాధన నియమములు, రెండవది ఆహార నియమములు. ఆహార నియమంలో కూడా ఇశ్రాయేలులు ద్విమనస్కులై జీవించేవారు. దేవుడు ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించాడంటే వారికి అన్ని వసతులు చేకూర్చారు. అన్ని వసతులు చేకూర్చినప్పుడు కూడా వారికి ఆహార విషయంలో ఎక్కువగా మోసేని ఇబ్బంది పెట్టడం మనం చూడగలుగుతున్నాం. మేము ఐగుప్తు దేశంలో ఉన్నాము, ఇప్పుడు మేము అవి తిన్నాము, ఈ తిన్నాము, మాకు ఇక్కడ ఏమీ లేదన్నప్పుడు మాంసాహారము లేక ఈ లోకపు దేవుడు ఇచ్చిన ఆహారము మన్నాను మాంసాహారమును దేవుడు వారికి దయచేసినప్పుడు చవి చావలేని ఆహారం అని వారు చెప్పడం, వారు దేవుడిని వ్యతిరేకించడం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎక్కువ శాతం అందుకని అంటున్నాడు, తిండిపోతులు దేవుని రాజ్యములకు వారసులు కాదు. లిమిట్గా తాను చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత, పూరేడు మన్నాను కురిపించారు. దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఆహార నియమములలో కొన్ని నిబంధనలు చేశాడు. ఇది పవిత్రమైనవి తినవు, అపవిత్రమైనవి తినకూడదు, పవిత్రమైనవి తినండి, అపవిత్రమైనవి తినకూడదు అని నియమాలు నియమించేవారు. అయితే అఫ్కోర్స్ మనం ఈ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఏదైనా ప్రార్థన చేసుకుంటే పవిత్రమైపోతుందని మనకి న్యూ టెస్టిమెంట్లో మనం చూడగలుగుతున్నాం. ఆహార నియమములు కూడా మనము ద్విమనస్కులే మనం జీవించకూడదు. ఏది ఉంటే అది మనం తినేటట్టు ఉండాలి. ఇశ్రాయేలు ఆలోచన చేయలేదు. వారి మనసులో 2 మనసులు కలిగి దేవుడిని ఇబ్బంది పెట్టి జనాంగా చూడాలి. మూడవది వివాహ నియమములు. పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా వారు తన స్వకీయులు మాత్రమే, అనగా దేవునిలో ఉన్న బిడ్డలతో మాత్రమే పెళ్ళిళ్ళకి ఇవ్వండి, అన్యులకి వద్దని దేవుడు వాగ్దానం చేశారు. అంటే దేవునికి చేత కలిగిన బిడ్డలకి. అందుకనే అబ్రహాము చెప్తాడు ఎలియాజరుతో, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి కార్యం తీసుకురావడానికి వెళ్ళి అని చెప్పినప్పుడు చాలామంది మనం చూస్తాం ఇశ్రాయేలులో ఎంత భ్రష్టులైపోయారంటే వారు తారతమ్యాలు లేవు, అన్యులతో సాంగత్యం చేసి అన్యులు వివాహం చేసుకోవడం మనం చూడగలుగుతున్నాం. అదంతా ఎందుకు సొలొమోను మహారాజుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే బహుగా ఆశీర్వదించాడు. తన ఆస్తి, తన అంతస్తు అంతా మనం చూసినట్టయితే ఈ లెక్కలేని విస్తారమైన ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించాడు. ఉపపత్తులను అనేకులు అనుగ్రహించాడు. కానీ సొలొమోను మహారాజు ఎక్కడ పతనం అయిపోయాడు తన జీవితాన్ని. నిజంగా తన జీవితంలో కోల్పోయినది ఎక్కడంటే అన్య స్త్రీలను వివాహం ఆడటం వలన తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో అన్యజనులు ఎవరు అంటే మోయాబులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ ప్రజలను తమ దేవతలు తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు.
వారితో మీరు సహవాసం చేయకూడదు, చెయ్యకూడదు దేవుడు చెప్పాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరాస్త్రీలను మోగించి తనకు అనేకమైన భార్యలు వచ్చారు. కానీ తన స్థితి ఏమైపోయింది? అక్కడ 5వ వచన భాగంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయిన సొలొమోను అష్టోరులను, సీదోను దేవతను, మిల్కోను అమోనియులు వేయమని దేవతను అనుసరించి నడిచిపోయి చెడుతనము చేశాడు. భ్రష్టుడైపోయాడు సొలొమోను మహారాజు. ఎంతటి మహాజ్ఞాని! అందుకనే వివాహ నియమములు కూడా ఇశ్రాయేలు తప్పిపోయారు, విమర్శకులే ఉన్నారు. ఒకటి ఆరాధన నియమములు తప్పిపోయారు, రెండవది ఆహార నియమములు తప్పిపోయారు, మూడవది వివాహ నియమములు తప్పిపోయారు. తెలుగులారా, విమర్శకులై ఉండడం అనేది, ప్రతి జీవితంలో 2 మనసులు కలిగి ఉండడం అనేది చాలా భయంకరమైన జీవితానికి. మన జీవితంలో దేవుని రాజ్యంలో ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు ఉన్నవి, కానీ ఈ లోకపు సిరి సంపదలకు ఆశపడిన వాడు తండ్రి ప్రేమ ఉండదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన పాఠానికి ఒకసారి మనం వెళ్ళినట్టయితే మత్తయి సువార్త 6:24 చెప్తున్నాడు, ఎవడను 2 యజమానులకు దాసులుగా ఉండలేరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు. నిజమే. నువ్వు ప్రేమిస్తే దేవునిని ప్రేమించి ఉండాలి, లేకపోతే సిరిని లేక ఈ లోక సంపదను మనం ప్రేమించి వారు. ఈ లోకమంతటిని ఏలుచున్నవాడు ఎవడంటే ఈ లోకమునంతటిని సాతానుడు. లోకమనంతటిని ఏలుచున్నవాడు సాతానుడు. ఈ సాతానుడు యేసుక్రీస్తునే తను శోధించడానికి వచ్చినాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్టు వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను కొమ్ము, ప్రభువైన దేవునికి మృక్కి ఆయన మాత్రమే సేవింపబడెను. లోకరాజ్యాలను ఇచ్చేస్తానంటున్నాడు. ఈ లోకరాజ్యాన్ని కలుగు చేసిన వాడు, సృష్టించిన వాడు దేవుడు. కానీ లోకములో రాజ్యాన్ని పరికరిస్తున్నవాడు సాతానుడు. అందుకని ఈ లోకపు అధికారి ఎవడు అంటే సాతానుడు అన్న విషయాన్ని మరచిపోకూడదు. అందుకని మనం దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసినట్టయితే దేవుని వాక్యంలో అనేక విషయాలలో ఈ సాతానుడి గురించి వ్రాయబడింది. ఒక్కసారి యోహాను సువార్తకు వెళదాం. 8వ అధ్యాయము 44 చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 40. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యండి, సత్యమంది నిలిచిన వాడు కాడు. వాని సత్యమేమి, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుచున్నాడు. కనుక అబద్ధములకు జనకుడు ఎవరంటే సాతానుడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనం 2 మనసులు, 2 తలంపులు, 2 ఉద్దేశములు కలిగి మనం జీవిస్తున్నాము. అలాగుగా జీవించకూడదు. అలాగే 2 తలంపులు కలిగి మనం జీవించకూడదు. మన దేవుని మనం నమ్మడానికి, దేవుని ఆత్మీయమైన మీరు పొందే బిడ్డలుగా ఉండాలి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు యూదులు, దేవునికి ఇష్టమైన ప్రజలు యూదులు, యెహోవా తండ్రిని మాత్రమే ఆరాధించేవారు. అటువంటి సమయంలో బయలుదేవతలు ఉండేవి. బయలుదేవతలు, బయలు దేవుళ్ళు అని పూజించేవారు. కానీ వారి పట్ల ఏలియా ఎంత తప్పన చెందాడంటే ఆ యూదుల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు 2 తలంపులు కలిగి ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరంటే వారికి మొక్కండి. ఎందుకు మీరు 2 తలంపులు కలిగి జీవిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21 చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21 అంటున్నాడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి
ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకక పోయేది. ఎంత దౌర్భాగ్యము! మా దేవుడు యెహోవా తండ్రి, మా దేవుడి పక్షాన్ని మేము ఉంటామని వారు చెప్పలేకపోయారు. రెండు తలంపులు కలిగి ఉన్నారు. అటు బయలుదేవుడిని, ఇటు యెహోవా తండ్రిని స్తుతించాలి, స్మరించాలనుకునే దౌర్భాగ్యమైన స్థితిలో దిగజారిపోయారు యూదులు. దేవుని సంగమా, నేటి సమాజంలో నేను కాదు, మనమందరం కూడా రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు కలిగి మనము జీవిస్తున్నామేమో ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి. మన బ్రతుకులలో ప్రభువులు కలిగి ఉండాలి. రెండు మనసులు అనేవి మన జీవితంలో తీసివేసుకోవాలి. అందుకని ఇశ్రాయేలుని దేవుడు ఎంతగానో వ్యాప్తి చెందించేటట్టు చేశాడు. ద్రాక్ష చెట్టుతో సమానంగా ఇశ్రాయేలుని సూచించాడు. ఒకసారి మనము హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే 1వ వచనము 2వ వచన భాగంలో చూసినట్టు, ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానము, వారి ఫలమును ఫలించిన కొలది వారి బలిపీఠములు మరి విశేషంగా చేర్చు వచ్చింది. ఎంత అనుభవం చూడండి. వారి ఫలములు ఫలించుచూ వచ్చుతుండగా బలిపీఠములు మరి విశేషంగా చేర్చు వచ్చింది. తమ భూమి ఫలవంతమైనది కొలది వారు తమ దేవతాస్తంభములు మరి విశేషంగా చేసింది. ఎంత దౌర్భాగ్యం చూడండి. పంట చక్కగా పండుతుంది, దేవుడు చక్కగా ఇచ్చాడు, కానీ బలిపీఠాలు దేవతా స్తంభాలని చేస్తున్నారు. వారి మనస్సులో కపటమైనది గనుక వారు త్వరలోనే తన అపరాధముల శిక్ష నుండి యెహోవా వారి బలిపీఠములను తుత్తునిగా. ఎన్ని కార్యములు చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు డబుల్ మైండెడ్ కలిగి జీవితమును వారు జీవిస్తూ ఉన్నారు. లోకానుసారమైన జీవితం, శరీర కార్యములను చేస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన జీవితానికి ఏమాత్రం కూడా వారు రాలేకపోతున్నారు. ఈరోజు మన పాఠ్య భాగంలో చూసినట్టయితే 25వ వచన భాగం, అందువల్ల నేను మీతో చెప్పిన విధంగా ఏమి తిందమో ఏమి త్రాగదు అని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకున్నదో అని మీ దేహమును గుర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. ఆకాశ పక్షులు చూడిడి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకునవు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నిజమే. ఆకాశ పక్షులు మనం చూడగలుగుతున్నాం. అవి దేవుడు వాటికి ఆహారం దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ దేవుడి యొక్క కృప ఎంత గొప్పదంటే చాలా ధన్యతకరమైన విషయం. నిజంగా ఈ పక్షుల గురించి నేను ఒక మాట చెప్పక తప్పదు. తిండి లేక కాకులు అటు ఇటు సంచరిస్తుంటే ఆ గూట్లో ఉన్న కాకి పిల్లలు ఆహారం లేక దేని కొరకు ఎదురు చూసుకుండా యెహోవాకు మొరపెడుతున్నాయంట. ఎంత ఆశ్చర్యం! అలా మొరపెడతాయి. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచన భాగానికి వెళదాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? దేవుడు. మనకు ఆహారం లేకపోతే వాళ్ళు అడుగుతాం, వీళ్ళు అడుగుతాం. ఈ కాకి పిల్లలు చూడండి, దేవునికి ఆహారము కొరకు యెహోవా తండ్రిని మొర్రపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చి కాకులకు ఆహారము. జీవులలో అలాగే ఆకాశ పక్షులలో అలా జరుగుతుంటే భూమి మీద ఉన్న జీవరాశుల్లో కూడా చాలా తెలివైనవి, దేవునికి మహిమకరమైనవి భూమి మీద ఉన్న జీవరాశుల్లో కూడా 4 జీవులకి దేవుడు తెలివించాడు. భూమి మీద ఆహారం సిద్ధపరచుకోవడానికి 4 జీవులు, అల్పమైన జీవులు. అవి ఎందుకు పనికిరాని జీవులు? ఈ 4 జీవులకి దేవుడిచ్చిన జ్ఞానము ఎంత గొప్పదో మీకు ఒకసారి 4 జీవుల్ని పరిచయం చేయాలని
ఆశపడుతున్నాం. చూద్దాం సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24ను మనం గమనిద్దాం. 24లో చెబుతున్నాడు, భూమి మీద చిన్నవి 4